ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ఇప్పటిదాకా వరుణ్ తేజ గద్దలో కూడా గణేష్ సినిమాలో ఎంత చూసినామో మట్కా సినిమాలో మాత్రం మళ్ళీ ఒక డిఫరెంట్ యాక్టింగ్ చూసినాం. అసలు యాక్టింగ్ అంటేనే ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటున్న ఫైట్ సీన్ మాత్రం దానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది. అలా చిన్న పాప ఉంటే యాక్టింగ్ బాగా చేసింది. అంటే ఇప్పటిదాకా మనం వరుణ్ తేజ్ చూసాం, మనం ఇలా కొత్తగా చూస్తాం. మళ్ళీ ఒక మనకు కేజీఎఫ్ గుర్తొస్తుంది. మళ్ళీ ఒక చాలా అంటే చాలా బాగుంది. గద్దలు కూడా చూసిన తర్వాత మట్కా అంటే టైటిల్ ఎలా పెట్టినా టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ ఉంది. కెరియర్లో మాత్రం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ, మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అనుకోవచ్చు. మళ్ళీ బరిలో దిగుతుంది మళ్ళీ రామ్ చరణ్ గారు. నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి అది కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ. సూపర్ 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 అన్న. దుమ్ము లేచిపోయింది అన్న. దుమ్ము అంటే అసలు వరుణ్ తేజ్ యాక్టింగ్ ఏందో ఇంట్లో చూస్తే తెలుసు. అంతా బాగా చేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూడా దుమ్ము లేపేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన విలన్ అంటే యాక్టింగ్ హైలైట్. ఆయన యాక్టింగ్ హైలైట్. చూడడానికి సింపుల్ గా అనిపిస్తాడు. స్క్రీన్ మాత్రం దుమ్ము లేపేసిండు. యాక్టింగ్ దుమ్ము చింపేసిండు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. అదే అంటున్నా కదా, చాలా బాగుంది. 3 గెటప్లు వేస్తాడు. 3 గెటప్లలో బాగా చేసిండు. ఏ గెటప్కి తక్కువ కాకుండా 3 గెటప్లలో బాగా చేసిండు. వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. ఆమె కూడా బాగుంది. అందరిది బాగుంది. బ్లాక్ బస్టర్. మట్కా నేనైతే ఆడలేదు, వేరే వాళ్ళు ఆడిచ్చి 3,000 ప్రాఫిట్ తీసుకున్నా. 3,000 ప్రాఫిట్ తీసుకున్నా. దాని తర్వాత 30,000 లాస్ వచ్చింది. మూవీ వాస్ గుడ్ అండి. ఇందులో హీరో ఒక క్యారెక్టర్ నేమ్ వాసు ప్రయాణం ఎలా జరిగింది అంటే, మీకు పని కావాలి అని అంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది చెప్తాడు ఆ సీను. అండ్ ఇంకోటి విలన్ రోల్ ఏముంటుంది అని అంటే, చేసే పని కాడ సాటిస్ఫాక్షన్తో ఆగిపోతే మనం షీకులుగా అయిపోతాం, అంటే షీకులు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ కన్వర్జేషన్, మొగుడు పిల్లల కన్వర్జేషన్. ఈ సీన్ల కంటే బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ చేతులు ఎందుకు నరకాల్సి వచ్చింది, మీరైనా సరే ఎదిగే టైంలో అడ్డమైన చేతులు వస్తాయి, వాటిని నరకకపోతే ముందుకెళ్ళలేరు అనేటువంటిది సీన్ ఆ మట్కాలో చూపించడం జరిగింది. అందులో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగా. వరుణ్ తేజ్ గారి స్వాగ్ ఏదైతే ఉందో సినిమాకి కరెక్ట్ సెట్ చేశారు. ఇది అదరికే స్వాగ్ లేకపోతే మళ్ళీ సినిమా కష్టమైపోయేది. డైరెక్టర్ గారి యొక్క డైరెక్షను, రైటర్ యొక్క మాటలు రెండు కరెక్ట్గా న్యాయం చేశారు. మీనాక్షి చౌదరిని సెకండ్ రోల్గా వేయడం జరిగింది. బట్ ఫైనల్గా లీడ్ రోల్ ఇచ్చేసారు. ఎందుకంటే 33% రిజర్వేషన్ ఉంది కదా, అందుకని ఇచ్చేసారు అనమాట. మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అమ్మా. అండ్ ఇంకో విషయము, ప్రాస్టిట్యూటర్ రోల్ అనేది మీనాక్షి చౌదరి గారి ప్రాస్టిట్యూటర్ రోలు. ప్రాస్టిట్యూషన్ని అని అంటే చిలిపిగా అదే చులకనగా చూడకుండా ఆమెని సేవ్ చేసే విధానం కూడా డైరెక్టర్ అది నాకైతే చాలా బాగా నచ్చింది. సో దెర్ ఈస్ నో వేరియేషన్స్ అండి. ఉన్నటువంటి రెండు, ఒకటి ఎదగాలి, రెండోది ఫ్యామిలీ జోలికి వస్తే ఏం చేయాలి అనేటువంటి జనరేషన్ ఏం లేదు. జనరేషన్ అనేటువంటిది పిల్ల రోల్ పిల్లదే, అర్థమైందా? సో ఎప్పుడైతే వయసుకు వస్తాడో అక్కడ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. మట్కా అనేటువంటిది అదే ఆ మాత్రం. ఇప్పుడు ఏదైనా ఎదిగేటప్పుడు ఒకటి లీగల్గా ఎదగడం వేరే, ఇల్లీగల్గా ఎదగడం వేరే. ఇల్లీగల్గా ఎదిగేటప్పుడు చాలా మీరు అన్నట్టు అవి ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఇవి వస్తాయి, వాటిని నరుకుంటూ పోవడం అనేటువంటిది కథ అది. సో నేనైతే చూసా 4 డిజిట్లు ఉంటాయి మట్కాలో. నాకు తెలిసి నేషనల్ అవార్డుగా ఉన్న గిరిగిస్తూ కూర్చుంటున్న వరుణ్ తేజ్ నాకు తెలిసి నేషనల్ అవార్డుకి పోటీ పడతాడు సినిమాతో. డబుల్ రోల్స్ ఏం లేవు. ఒక ఏజ్ తర్వాత ముసలాయిని ఎలా చేయడం అనేది సబ్జెక్ట్. మన ఒక యానిమల్ ఎలా అయితే తీశారో ఆ రేంజ్లో చూపించారు సినిమాని. రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ ఒక టాప్ 10 హీరోలు ఒకటి అయిపోతారు మన తెలుగు ఇండస్ట్రీలో. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ హైలైట్ సినిమాకి. ఆ బీజిఎం కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగుంది. నేనైతే 5కి 4.5 ఇస్తాను సార్. మట్కా కంగువాని మించిపోయింది. కంగువాని వంగబెట్టి పంపించాడు. మట్కానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మట్కా ఎలా స్టార్ట్ అయిన తర్వాత దాని డబ్బులు ఎలా సంపాదించవచ్చు, తర్వాత జీవితాలు ఎలా పాడవుతాయి, దాని తర్వాత ఫ్యామిలీ ఎలా కోల్పోయాడు అనేది చూపించారు. ఆ చూపించడంలో కరుణ్ బాగా చూపించాడని చెప్తున్నా. పడిపోడు. పార్ట్ 2లో ఏం చూపిస్తాడో చూడాలి. పార్ట్ 2లో 2 సాంగ్స్ ఉన్నాయి. అందులో మీనాక్షి చౌదరి కూడా బాగా చేసింది, బాగా వర్కౌట్ అవుద్ది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఆ సీజీ వర్క్ కానీ, పాతకాలంలో నోట్లు కానీ చాలా బాగా చేశాడు.
రాబోయే రోజుల్లో టాలీవుడ్లో టాప్ 10 హీరోలు వరుణ్ తేజ్ ఒకరు అవుతారు. ఆ రేంజ్లో చేశాడు పెర్ఫార్మెన్స్. మన కన్నడ కేజీఎఫ్ ఎలాగో తెలుగులో మన మట్కా అలాగే. ఇక్కడి నుంచి మన మట్కా చెప్పుకోవాలి. అన్న నాకు చాలా చాలా ఇష్టం షర్మిలక్క. నేను చూసాను మట్కా. నిజంగా సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది భయ్య, ఎంత డిఫరెంట్ చూపించారంటే ఒక వైలెన్స్తో పాటు లవ్ స్టోరీతో పాటు అంటే క్లైమాక్స్ చాలా డిఫరెంట్ జోనర్ చూపించాడు. నిజంగా కరుణ కుమార్ డైరెక్టర్ పలస సినిమా చేసిన తర్వాత మంచి అంత డబల్ మించిన స్టోరీ ఇచ్చాడు మట్కా. చాలా బాగుంటాయి. వరుణ్ తేజ్ అన్న సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే గెటప్స్ అన్న, చాలా మంచి గెటప్స్. ఒక కూలోన్ లాగా, ఒక లీడర్ లాగా, ఒక గ్యాంగ్స్టర్ లాగా చాలా కొత్తగా చూపించాడు. నిజంగా వరుణ్ తేజ్ అన్నకి మంచి కంబ్యాక్ మూవ్ అని చెప్పొచ్చు. మీనాక్షి చౌదరి యొక్క క్యూట్నెస్ ఉంటుంది బాయ్ సినిమాకి. అది ఇంత అందంగా ఉంది ఏందన్న ఫీలింగ్ వస్తుంటుంది అన్న, చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏదన్నా క్లైమాక్స్ సీన్ ఉంటుంది, మనం ఎప్పుడు ఊహించేటువంటి క్లైమాక్స్ చాలా బాగుంది. వరుణ్ తేజ్ అన్నకి మంచి కంబ్యాక్ మూవ్ ప్రతి ఒక్కరు బాగా నచ్చుది. ప్రతి ఒక్క సీన్ చాలా బాగా, ఎక్కడ ల్యాగ్ లేదు, ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లియర్ ఇస్తాడు. నిజంగా అల్లం బెల్లం డైరెక్టర్ సలాం. జీవి ప్రకాష్ ఒక మార్క్ అనిపించింది అన్న. నిజంగా మొన్న చూస్తే మనం కొన్ని సినిమాలు తీసాడు తను, డార్లింగ్ సినిమాలు అప్పుడు ఆ సాంగ్స్ కానీ అలాంటి నైజం ఒక లవ్స్ అంటేనే మన జీవి ప్రకాష్ చెప్పుకోవచ్చు. అలాంటి ఆ సాంగ్ అనిపించింది. సో ఎనీవైనా జీవి ప్రకాష్ ఒక మార్క్ అనిపించింది, వరుణ్ తేజ్ ఒక స్టామినా అనిపించింది. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వరుణ్ తేజ్ అన్న మీరు తెలుగు సినిమాలు ఆపేసి పాన్ ఇండియా సినిమా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను.